నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం రాచర్ల సమీపంలో ఉన్నటువంటి ఎర్రమల కొండలలో నిలవైనటువంటి శ్రీ కంబగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం దగ్గర మనం ఉన్నాం. తర్వాత ఈ యొక్క లక్ష్మీ నరసింహస్వామి ఎవరైతే కంబగిరి లక్ష్మీ నరసింహస్వామి ఉన్నారో ఈ ఎర్రమల కొండల్లో అత్యంత ఆహ్లాదకరమైనటువంటి ఈ ప్రాంతంలో ఆ స్వామి వెలసడానికి కారణం ఏంది, తర్వాత ఈ యొక్క చరిత్ర అంటే ఈ యొక్క గుడి యొక్క చరిత్ర ఏంది అని తెలుసుకోవడానికి ఇక్కడ పూజారి స్వాముల వారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. స్వామి, ఈయనది శుద్ధమల. అక్కడ శుద్ధమల అయితే ఇక్కడ మధుకేతవులని రాక్షసులు ఇద్దరు మునులు తపస్సు చేస్తుంటే వాళ్ళకి భంగం చేస్తున్నారు. ఈయన వైకుంఠానికి పోయి ఈ మునులు పోయి స్వామిని వేడుకున్నారు. వేడుకున్నాక ఆయన తర్వాత నేను వచ్చి మీకు సమాప్తం చేస్తాను, మీ యాగాలన్నీ పూర్తి చేపిస్తాను అని చెప్పి ఈయన వాగ్దానం ఇచ్చినాడు. అక్కడ ఇచ్చినాక కొన్నాళ్ళకు అక్కడ సమాప్తం అయింది. ఎట్లా సమాప్తం అయింది? ఇక్కడ నేను ఉండను, వేరే ఎర్రమలకు పోతాను, శుద్ధమల ఇడిచిపెట్టి ఎర్రమలకు పోతాను, అక్కడ చేసేటివి ఉన్నాయని పూజారికి అర్చకునికి చెప్పినాడు. అక్కడ బ్రాహ్మణునికి చెప్పి ఎటపోతావు స్వామి అది ఇది అన్నాడు. ఆయన అంటే మా గ్రామ పెద్ద రాజు ఉంటాడు కదా, ఆయనకు చెప్తాము మేము అంతవరకు ఉండు అని చెప్పినారు. వాళ్ళు చెప్పినాక వాళ్ళు బీగాలు, ఆయన అర్చకుడు పోయి బీగాలు వేసి కాపలా ఉన్నారు. అందరూ కాపలా ఉన్నాక ఇంకా పోతున్నాను అని చెప్పి ఒక సూక్ష్మ రూపంలో బొక్క పెట్టుకొని గుడి తనక్కున మెరిసి మాయమైపోయినాడు. అక్కడ బొక్క పెట్టుకొని వచ్చినట్టు ఏమన్నా అక్కడ ఆనవాళ్ళు ఉన్నాయి గుడికి ఉంది. తర్వాత వచ్చేసి ఇక్కడికి వచ్చినాడు. ఆయన వచ్చేసి వీళ్ళు యాగాలు అవి చేస్తున్నారు. మునులు చేస్తుంటే బంగాన్ని అనిపించంటే వాళ్ళ రాక్షసులను మీరు మొదలు పెట్టండి అని వాళ్ళకు వాగ్దానం ఇచ్చినాడు కదా. ఇప్పుడు నెరవేర్స్తానని చెప్పి వాళ్ళు భంగం చేయడానికి వచ్చినప్పుడు రాక్షసులను సంహరించి ఇంకా ఈయన ఇక్కడే ఇంకా ఉండడానికి ఆస్కారం ఏం గర్భగుడి అప్పుడు ఉండలేవన్నమాట. ఆయన అప్పుడు ఏం పరిస్థితి అంటే గుండంలో కోనేట్లో అప్పుడు రాజులు ఈ వేటకు వచ్చింటే ఈయన వాళ్ళకి ఉడుముతారం ఎత్తి వాళ్ళకి దుంకినాడు, వాళ్ళకి అవిపించి దుంకినాడు. దుంకితే ఈయన ఒరే ఇది వేరే ఉంది జంతువు సంహరించాలని ఎమ్మడి వన్నాక ఇట్లా పైకి వచ్చానే గుండు పొడవ లెక్క ఉన్నది గుండు. ఆ గుండు కిందికి దూరినాడు. ఆయన దూరి నిదర్శనం ఇచ్చినాడు, నేను ఎర్రమల కంబగిరి స్వామిని, ఉడుమును కాదు, ఇట్లా నాకు ఉండడానికి ఏదన్నా ఆస్కారం చేయండి గుడి అని అప్పుడు ఆ రాజులకు, శ్రీకృష్ణదేవరాయల కాలంలో రాజులకు సంబోధించినాడు. అప్పుడు వాళ్ళు గుడి కొద్దిగా గర్భగుడి, గాలిగోపురం అలాంటివి. ఆ రాక్షసుల పేరు ఏం పేరు? మధుకేతవులు. మధుకేతవులు. ఇక్కడ మనం ఈ మండలం ఇవి ఫస్ట్ చెప్పుకున్నాం కదా. ఇక్కడ ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈ స్వాముల వారు మధు కైటవులు అనేటువంటి రాక్షసులు ఈ ప్రాంతంలో ఉండేటువంటి వారు. ఇక్కడ మానవులు యజ్ఞ యాగాదులు చేస్తుంటే లోక కళ్యాణం కోసము ఈ యొక్క రాక్షసులు భంగం చేస్తున్నటువంటి ఈ క్రమంలో ఈ మానవులు దేవుణ్ణి వేడుకొనగా అక్కడ ఉన్నటువంటి ఏదేది శుద్ధమల అడవులలో ఉన్నటువంటి ఈ లక్ష్మీ నరసింహస్వామి అవతారమే కంబగిరి స్వామి అవతారం. తర్వాత అక్కడ నుండి నేను ఖచ్చితంగా ఆ రాక్షసులను సంహరించడానికి వస్తానని చెప్పి వీళ్ళకి వాగ్దానం చేయడం, తర్వాత ఆ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ స్వామిని కదలనీయకుండా ఉండడం, నా టైం అయిపోయింది, ఖచ్చితంగా అక్కడ రాక్షసులను సంహరించడానికే పోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ వచ్చి ఉడుము అవతారంలో ఎర్రమల కొండల్లో ఈ యొక్క పెద్ద లోయలో ఈ యొక్క ఒక ప్రకృతి సిద్ధమైనటువంటి ఈ యొక్క గుండు, అంటే దీన్ని మామూలుగా మొరటి భాషలో పడెగుండు ఉంటారు. ఆ పడెగుండు కింద అంటే ఇక్కడ ఇంకొక విషయం చెప్పుకోవాల్సినది ఏంటంటే ఈ ఔకురాజులు విజయనగర రాజుల కాలంలో ఈ ఔకురాజులు ఇక్కడ వేట మార్గం వచ్చినప్పుడు ఈ ఎలాంటి
ఈ యొక్క జంతువులని కనపడనీయకుండా ఈయన భగవంతుడు కాబట్టి కనపడనీయకుండా ఉన్నటువంటి క్రమంలో ఇతనే ఒక ఉడుమ అవతారం ఎత్తి ఆ యొక్క రాజ సైనికుల్లోకి దుంకిన తర్వాత ఏదో ఒక జీవి దొరికింది మనకని దాన్ని వెంటాడడానికి వెళ్ళినటువంటి ఈ క్రమంలో ఈ పడెగుండు కింద ఒక పుట్ట ఉంటే ఆ పుట్టలో జొరబడి స్వామివారు ప్రత్యక్షమై నేను కంబగిరి నరసింహస్వామిని, నేను ఇక్కడే ఈ యొక్క రాక్షసులను సంహరించడానికి వచ్చానని చెప్పేసి చెప్పడంతో ఇక్కడ నాకు ఒక ఆశ్రయం కల్పించండి అనేటువంటి చెప్పినటువంటి ఆ క్రమంలో ఆ రాజులు చిన్న గుడిగా నిర్మించి ఈ రోజు ఉన్నటువంటి ఈ పాలక వర్గాలు అంటే ఈ గుడిని అంటే రాజుల కాలం నుండి ఒకరోరు ఓ రకంగా దాతలు కావచ్చు, ఇంకోరు కావచ్చు, భక్తులు కావచ్చు, ఆ రకంగా వృద్ధి చెందుకుంటా ఉంది. ఇంతటి మన ఛానల్ తరఫున కూడా ఇంతటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈ ఎర్రమల కొండలలో ఉన్నటువంటి వెలిసినటువంటి ఈ కంబగిరి లక్ష్మీ నరసింహస్వామి మనకు ప్రధానంగా ఒకసారి చూస్తే ఉడుము ఆకారంలో ఉంటాడు దేవుడు. ఇక్కడ వెలిసినటువంటి అత్యంత మహత్యం గల ఈ దేవస్థానాన్ని పాలక వర్గాలు దీన్ని అభివృద్ధి చేసే దిశలో ఖచ్చితంగా ముందుండాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. అంతేకాకుండా ఈ యొక్క లక్ష్మీ నరసింహస్వామి, ఈ కంబగిరి లక్ష్మీ నరసింహస్వామి ఈ దేవస్థానం ఏదైతే ఉందో ఈ ఎర్రమల కొండలలో ఈ ప్రాంతంలో ఒక్కటి కూడా ఒక పర్యాటక కేంద్రంగా లేదు. దీన్ని ప్రభుత్వం ఒకసారి దృష్టి పెట్టి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తే బాగుంటుందని చెప్పేసి ఇక్కడ పూజారులు కావచ్చు, ఈ ప్రాంత వాసులు కూడా స్థిరకాల కోరిక. ఈశ్వరెడ్డి, PM9 న్యూస్, కంబగిరి స్వామి.